శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సార్లు మృత్యు ముంగిట నిలబడి గెలిచాడు. బుల్లెట్ చెవిని చీల్చుకుంటూ వెళ్ళినా, AK-47 గురిపెట్టినా, హోటల్ గదిలో తూటాలు పేలినా చావు అతన్ని తాకలేకపోయింది. ఇది ఎవరి కోసం చెప్తున్నానో మీకు ఇప్పటికే క్లియర్గా అర్థమై ఉంటుంది. బట్ టోటల్గా స్టోరీ ఏదే చూడండి, మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఇది కేవలం అదృష్టమేనా లేక విధే అతన్ని కాపాడుతోందా అనేది అయితే అర్థం కాని విషయం. అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తున్న ఈ వరుస హత్య యత్నాల వెనుక ఉన్న భయంకరమైన నిజాలేంటి? వాచ్ దిస్. అమెరికా అధ్యక్షుడు మన డొనాల్డ్ ట్రంప్పై వరుస హత్యాయత్నాలు అగ్రరాజ్యాన్ని కుదిపేస్తున్నాయని చెప్పుకోవచ్చు. దుర్భేద్యమైన సెక్యూరిటీని దాటుకుంటూ ట్రంప్ వద్దకు వస్తున్న తూటాలు అంతర్జాతీయంగా ప్రకంపనలే రేపుతూ ఉన్నాయి. తుపాకీ గురి తప్పడం, ట్రంప్ అప్రమత్తంగా ఉండటంతో ఆయన ప్రాణాలతో బయటపడుతూ ఉన్నారు. లేదంటే జరగరానిది జరిగేదనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ట్రంప్ మీద అలాంటివే మనం చూస్తున్నాం కూడా. అసలు ఈ దాడుల వెనక ఉన్న చరిత్రను ఒక్కసారి మనం పరిశీలిస్తే 2024 జూలైలో పెన్సిల్వేనియాలోని బట్లర్ ర్యాలీలో మొదటిసారి మృత్యువు కాటేసే ప్రయత్నం చేసింది. అయితే స్టేజ్పై ట్రంప్ మాట్లాడుతూ ఉండగా ఒక షూటర్ భవనంపై నుంచి కాల్పులు జరిపాడు. ఆ క్షణంలో ట్రంప్ తన తలను పక్కకు తిప్పడం వల్ల బుల్లెట్ నేరుగా తలకు తగలకుండా చెవిని చీల్చుకుంటూ వెళ్ళింది. ఈ విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఒక్క సెకండ్ అప్రమత్తతే ఆయన్ని ఈరోజు ప్రాణాలతో నిలబెట్టింది అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఆ రక్తంతో తడిసిన ముఖం, బిగించిన పిడికిలి ప్రపంచాన్ని షేక్ చేశాయి. బట్లర్ ఘటన మిగిల్చిన భయం పోకముందే రెండో గన్ను ట్రిగ్గర్ రెడీ అయిపోయింది. ఈసారి బహిరంగ సభ కాదు, హౌరీ రాజకీయం కాదు. తనకిష్టమైన గోల్ఫ్ కోర్సులో ప్రశాంతంగా ఉన్న వేళ చావు మాటేసింది. సెప్టెంబర్ 2024లో ఫ్లోరిడాలోని తన సొంత గోల్ఫ్ కోర్స్లో ట్రంప్ ఆడుతూ ఉండగా ఒక వ్యక్తి AK-47 రైఫిల్తో పొదల్లో నక్కున్నాడు. అయితే ఈసారి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ముందే మేల్కొన్నారు. ట్రంప్ కంటే కొన్ని అడుగుల ముందే వెళ్తున్న ఏజెంట్లు గన్ బ్యారెల్ను గుర్తించి కాల్పులు జరిపారు. షూటర్ పారిపోయినా ట్రంప్ ప్రాణాలు మాత్రం భద్రతా దళాల అప్రమత్తత వల్ల సురక్షితంగా బయటపడ్డాయని చెప్పవచ్చు. ర్యాలీలో భద్రత లేదు, గోల్ఫ్ కోర్సులో నిఘా లేదు. మరి తన సొంత నివాసంలోనైనా ప్రాణం సురక్షితంగా ఉందా అంటే అదీ లేదని కూడా నిరూపితమైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే మారియలాగో గేట్లు దాటుకొని ఒక సాయుధ వ్యక్తి లోపలికి రావటం అప్పట్లో సంచలనమే సృష్టించింది కదా. ఇక 2026 ఫిబ్రవరిలో ఫ్లోరిడాలోని ఆయన నివాసం మారియలాగోలోకి ఒక వ్యక్తి షాట్ గన్, పెట్రోల్ క్యాన్తోనే చొరబడ్డం జరిగింది. అధికారులపైకి గన్ను గురిపెట్టిన ఆ నిందితుడిని భద్రతా దళాలు అక్కడికక్కడికి కాల్చి చంపేశాయి. ఆ సమయంలో ట్రంప్ ఇంట్లో లేకపోవడం పెద్ద ప్రమాదాన్నే తప్పించింది. కానీ శత్రువు తన పడక గది వరకు కూడా రాగలడని ఈ ఘటన ప్రపంచాన్ని భయపెట్టింది. వాషింగ్టన్ DC నడిబొడ్డున అగ్రరాజ్యం గర్వించే అతిథుల మధ్య మళ్ళీ అదే సీన్. కళ్ళు కప్పే భద్రతా లోపాలు, గుర్తించని ID కార్డ్స్, వీటి మధ్య మరో షూటర్ తన గన్కు పని చెప్పాడు. తాజాగా
హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ పార్టీ సాక్షిగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. కోల్ థామస్ సలెన్ అనే షూటర్ ఆయుధాలతో హోటల్లోకి ప్రవేశించి ట్రంప్కి అతి చేరువుగా వెళ్లే ప్రయత్నం చేశాడు. తనను అడ్డుకున్న అధికారులపై కాల్పులు జరిపాడు. చివరి నిమిషంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతన్ని అడ్డుకోవడంతో మరో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఇది ముమ్మాటకి ట్రంప్ను అంతం చేసేందుకు జరిగిన పక్క ప్లాన్ అని అధికారులు కూడా అనుమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ కేవలం విడివిడిగా జరిగిన ఘటనలేనా, లేక ఒకే ఒక లక్ష్యం కోసం జరుగుతున్న వ్యవస్థీకృత దాడులా అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు వెంటాడుతూ ఉన్నాయి అందరినీ. వరుస హత్యాయత్నాల వెనుక ఒక బలమైన శక్తులున్నాయని అమెరికా నిఘా వర్గాలు అయితే ప్రస్తుతం భావిస్తూ ఉన్నాయి. ఇరాన్ నుంచి వస్తున్న ముప్పులు ఒకవైపు, దేశీయంగా పెరుగుతున్న రాజకీయ విద్వేషం మరోవైపు ట్రంప్నైతే చుట్టుముడుతున్నాయని కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. 2024 నవంబర్లోనే ఇరాన్ ముఠా చేసిన హత్య కుట్ర బయటపడింది. ప్రతిసారి తూట గురి తప్పుతోంది, కానీ ఆ తూట వెనక ఉన్న అసలు సూత్రధారి ఎవరు అన్నదే ఇప్పుడు మిగిలిన ప్రశ్నగా కూడా మనకు కనిపిస్తుంది. నేను చేస్తున్న వృత్తి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది అని ట్రంప్ అన్న మాటలు ఇప్పుడు అక్షర సత్యాలుగా మారుతున్నాయి. చావు వెంటాడుతున్నా, తూట ఎదురుగా వస్తున్నా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు మృత్యువు తరుముతున్నా, మరోవైపు రాజకీయ యుద్ధం కొనసాగిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు తుపాకులు గురిపెట్టినా, ఎన్నిసార్లు చావంచుల్లోకి వెళ్ళినా ట్రంప్ ఆత్మవిశ్వాసం చెక్కు చెదరడం లేదు. 3 సార్లు మృత్యువును ఓడించిన ఈ మృత్యుంజయుడి ప్రయాణం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లోనే ఒక పెద్ద మిస్టరీగా మారిపోయింది. మరి ఈ తూటాల వేట ఎక్కడ ఆగుతుందో వేచి చూడాలి.